ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులని లేకుండా చేస్తాం 2026 మార్చి నాటికని హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించి పెద్ద ఎత్తున నక్సలైట్ల పేరుతో అట్లాగే ఆ పేరుతో కూడా మొత్తం పుట్టిముట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ మంది ఆదివాసీలు ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ సహజ ఖనిజాలు పెద్ద ఎత్తున ఉన్నాయని వాటన్నిటిని కూడా పెట్టుబడిదారులంతా కూడా దోపిడీ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలంటే అక్కడ ముందు నక్సలైట్లను లేకుండా చేయాలని, మావోయిస్టుని లేకుండా చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం పడుతుంది. అలాగే మావోయిస్టులు చర్చలు జరపడానికి సిద్ధం అని చెప్పి ఇప్పటికీ 1, 2, 3 సార్లు వాళ్ళ అధికార ప్రతినిధులు ప్రకటన చేశారు. బేషరతుగా చర్చలు జరపాలని చెప్పి సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. ఆదివాసీలకు సంబంధించిన అంశం అట్లాగే సమాజంలో కొనసాగుతున్నటువంటి ఆర్థిక అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాన ఈ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి, దానివల్ల జరిగేటటువంటి విషయాల మీద వాళ్ళు కూడా పునరాలోచించుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే చర్చలు జరుపుదామని చెప్పి కూడా ప్రకటిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించి చర్చలు జరపాలని, శాంతియుతంగా పరిష్కారం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి కోరుతుంది. అలా రాష్ట్రంలో అందాల పోటీల మీద ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు. అందాల పోటీలు నిర్వహించడం అనేటటువంటి అంతా కూడా పెట్టుబడిదారుల యొక్క మార్కెట్ ని అభివృద్ధి చేసుకోవడం తప్ప స్త్రీని అవమానపరిచేటటువంటి వైఖరి తప్పనిసరి. ఆ నేపథ్యంలో వాటి చుట్టూ, ఇతర అంశాల చుట్టూ, విదేశాల చుట్టూ తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసేటటువంటి దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి